కావలిగడ్డ మీద ఎగరాలిన జెండా కావ్య కృష్ణండే జనం గుండె నిండా ఎత్తిండు రాయల టీడీపీ జెండా పల్లెల పేదలకు ఇండు బండలండ 430 వచ్చి డబుల్ పెట్టి సార్ ఇంకా రెండు సింగిల్ పెట్టుకోండి 300 ఎస్ఎఫ్ ఫ్రీ ఈ రెండు లోన్ కావాలి 2112 కంప్లీట్ మొత్తం కంప్లీట్ 2087 ఉన్నట్టుంది. ఎన్ని వచ్చాయి ఇప్పుడు అడల్పురా కొంచెం అడల్పురా భయంకరం ఫోన్ చేస్తారు ఏమైనా ఉంటే మీరు చెప్పండి. కరెంట్ కూడా పోతా వస్తా ఉంది సార్, కరెంట్ లేదు ఫ్రీగానే. వాటర్ ఏం వానలు వచ్చినాయి అంటే మొత్తం అటు వచ్చేసి ఇళ్ళలో కూడా వస్తున్నాయి. మద్దులపాడు ఏపీ టిట్కోనందు నివసిస్తున్నటువంటి ధైర్యవంతులైన మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాం. మొట్టమొదటి మేము ఉన్నామని ధైర్యాన్ని ఇచ్చిన మీరు ధైర్యవంతులు. ఏపీ టిట్కో వారు 2122 ఇళ్ళు కడితే ఎక్కడైనా నివసించగలం, దేన్నైనా సాధించగలం, ఎక్కడ దూరమైనా పోగలం అని మీరు ముందుకు వచ్చి అందరికీ స్ఫూర్తిగా నిలిచినందుకు మొట్టమొదటి ఇక్కడ నివసించే మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా. మొన్నటి రోజున మీరందరూ కూడా వచ్చి అడిగేటప్పుడు అప్పటికే ఈ ప్రాంతానికి రావాలి, ఈ ప్రాంతాన్ని చూడాలి, మీతో కలవాలని అనుకున్నా. కాకపోతే పెద్దవాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు చిన్నవాళ్ళమైన మేము ఎంతోమంది ఎత్తుకొని పోవాలి, మీ దగ్గరికి రావాలి అంటే ఏదో ఒక నిధులు చూసుకున్న తర్వాత వద్దాం అనుకున్నాం. కానీ మీరే ముందు వచ్చి మమ్మల్ని ఆహ్వానించినందుకు తప్పకుండా వస్తారని మీకు మాట ఇచ్చాను, అందుకోసమే వచ్చా. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఏం జరిగిందో మీ అందరికి కూడా తెలుసు. వచ్చింది రామరాజ్యం, రాముడు లాంటి చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, మనందరి జీవితాలు బాగుంటాయి. ఏపీ టిట్కోకి సృష్టికర్త చంద్రబాబు నాయుడు మానసిక పుత్రిక ఏపీ టిట్కో హౌసెస్.
పేదవాడు కూడా ధనవంతుడు లాగానే పెద్ద ఇళ్లలో ఉండాలి, పేదవాడు కూడా మా అంతస్తుల్లో ఉండాలి, పేదవాళ్ళందరూ సుఖంగా ఉండాలని ఆయన తలసిన తలంపులోనే ఈ కాలనీలు కట్టడం జరిగింది. దురదృష్టశాత్తు రాక్షస పాలన గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో విలయతాండం చేస్తున్న తరుణంలో పేదవాళ్ళ మీద కక్షతో ఈ కాలనీలు ఇవ్వకుండా చేయటం, ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఓటు రాజకీయాన్ని మలుచుకోవడానికి మళ్ళా కాలనీలు ఇవ్వడం జరిగిన ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాల కల్పనలో ప్రభుత్వాలు గత ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అందుకే మిమ్మల్ని అందరం కూడా ఎక్కువ టైం మీతో గడుపుతా. నేను అనేది ఇక్కడ 2 రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి నివసించే వారి సమస్య, 2 గతంలో 500 రూపాయలు, 12,500 రూపాయలు, 25,000 రూపాయలు కట్టి కాలనీలు అలర్ట్ కానటువంటి వాళ్ళ సమస్య, కట్టినా రిజిస్టర్ చేయించుకొని ఇక్కడ నమ్మకం లేక చేరనటువంటి వాళ్ళ సమస్య. ఇట్లా సమస్యలు చాలా ఉన్నాయి. మొట్టమొదట నేను మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరుని రిక్వెస్ట్ చేసేది, ముందు ఇందాకే చెప్పే ధైర్యవంతులని నమ్మి ఇక్కడికి వచ్చి ఇళ్లలో నివసించే వారి యొక్క సమస్యలు మొట్టమొదటి తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకని ఇక్కడ నివాసం ఉన్నటువంటి వాళ్ళలో ఏమి సమస్యలు ఉన్నాయో దయించి ముందు చెప్పవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మరొకసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. 500 కట్టున్నాం, లేదా 12,500 కట్టున్నాం, లేదా 25,000 కట్టున్నాం. ఆ విషయం నేను చెప్పేంత వరకు దయించి చెప్పద్దు. ఇక్కడ నివసించేటువంటి 247 మందికి సంబంధించినటువంటి వాళ్ళు నివాసం ఉంటున్నారు. వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఇక్కడ ఏమి ఎదుర్కొంటున్నారు, ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయాలో మేమందరం కూడా మీ ముందున్నాం. ఇంతమంది మేము ముందుకు వచ్చామంటే పరిష్కారం చేయాలి. వీలంత వరకు మీలో ధైర్యాన్ని నింపాలి. ఇక్కడున్న సమస్యలన్నింటినీ పరిష్కారం చేసుకుని మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇళ్లలో చేరాలి అంటే ముందు మీలో ఆ నమ్మకాన్ని కల్పించాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాం. కాబట్టి మొట్టమొదటి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఓన్లీ 247 మందికి సంబంధించి ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మాట్లాడవలసిందిగా మహిళా సోదరుల్ని బ్రదర్స్నే కోరుకుంటున్నా. మీకు మా వాళ్ళు మైక్ ఎత్తుకొని వస్తారు, అక్కడే నిలబడి మీ సమస్య, వేరే విషయాలు వద్దు, వేరే వాళ్ళు తిట్టే కార్యక్రమం వద్దు, విమర్శించే కార్యక్రమం వద్దు, మీ సమస్యను సూటిగా చెప్పమని దయించి మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీతో మమేకం కావాలని, మీతో కలిసి కొంతసేపు మీ సమస్యలన్నీ విని ఇంతమంది అధికారుల సమక్షంలో అన్ని పరిష్కారం దిశగా నడిపేందుకు ఈరోజు వచ్చాం. ఒక మంచి వాతావరణం, మీరన్ని సమస్యలు కూడా చాలా చిన్న సమస్యలు, అవన్నీ కూడా పరిష్కారం అయ్యేదానికి అందరు అధికారులు చొరవ తీసుకుంటారు. తప్పకుండా చొరవ తీసుకునేదానికి కూడా నేను కూడా నాంది పలుకుతాను. అదేవిధంగా ఎంతటి అధికారులు ఎంతమంది ఉన్నా దీన్ని ఆర్గనైజ్ చేయడానికి, రోజువారీ వీటన్నిటిని ఫాలోఅప్ చేయడానికి నా తరపున కూడా మా గుత్తికొండ కిషోర్ని ఈ కాలనీకి ఇన్ఛార్జిగా పెడుతున్నా. ఆయన ఆధ్వర్యంలో నిరంతరం ఆయన పర్యవేక్షణలో ఆయనకు కూడా తెలియజేస్తున్నా, తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ, పేదల అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ, పేద బడుగు బలహీన వర్గాల పార్టీ. కాబట్టి అందరినీ పేదలను ఆదుకోవాల్సిన పార్టీగా చంద్రబాబు నాయుడు గారి మానస పత్రికగా ఏపీ టిడ్కో ఏర్పడింది. కాబట్టి మేము కూడా పార్టీ పరంగా కూడా దీని బాధ్యతలు తీసుకుంటాం. తప్పకుండా మీకు మా గుత్తికొండ కిషోర్ పట్టణ పార్టీ అధ్యక్షుడు నిరంతరం కూడా మీ పర్యవేక్షణలో ఉంటాడు. మీ అందరి కళ్ళల్లో ఆనందం చూడటం, అతి త్వరలోనే ఇది ఒక మహానగరంగా మార్చేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని కూడా నమ్మకంగా ఉండండి. నమ్మకాన్ని పెంచుకోండి. మా నమ్మకం అమ్మ లాంటిదే, తప్పకుండా అన్నీ కూడా నెరవేరుతాయని కూడా మీకు అందరికి కూడా హామీ ఇస్తూ, మంచి యంత్రాంగం కావల్లో ఉంది. గతంలో వేరు, ఇప్పటి వేరు. ఇందాక సోదరుడు చెప్పినట్టు ఆదిమూల సురేష్ గారు మున్సిపల్ మినిస్టర్ వచ్చి కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ కాకుండానే శాంక్షన్ అయింది చెప్పిపోయినటువంటి ప్రభుత్వాలు పరిపాలించిన ప్రాంతం. అందువల్ల మన కర్మ ఇటు ఏడ్చింది బ్రదర్. అందరూ మంచి నిర్ణయం తీసుకున్నారు, నాకు ఓట్లు వేశారు, చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసినారు. అందుకు మీరందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సోదరిమణులు చాలా సమస్యలు మా ముందు తెలియజేయడం జరిగింది. అన్నిటినీ కూడా
ఇది సినిమాలో ఓం పట్టణంగానే వచ్చేది కాదు. నిరంతరం దీని మీద సాధన చేయాలి, పరిశీలించాలి. ప్రతిదానికి కట్టుబాట్లు ఉంటాయి, అన్నిటికీ శాంక్షన్లు ఉంటాయి, అన్నిటికీ డిపిఆర్లు తయారు చేయాలి. అధికారులు ఇక్కడికి వచ్చినంత మాత్రాన వాళ్ళకి డబ్బు ప్రభుత్వం ఇవ్వగలిగితే అధికారులు ఎగ్జిక్యూట్ చేయగలరు. ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయించాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ కూడా అంచెలంచెలుగా త్వరితగతిన అన్నిటినీ కూడా పూర్తి చేసి మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. తప్పకుండా మొట్టమొదటి సమస్య వాటర్ సమస్య. మీరు ఎవ్వరు కూడా వాటర్ని దుర్వినియోగపరుచుకోరు. తాగటానికో, బట్టలు ఉతుక్కోవడానికో, స్నానాలకు చేసుకునే దానికే వాడుకుంటారే తప్ప దేనికి వాడుకునేటువంటిది కాదు. ఇక్కడ నాకు చూస్తే ఒక్క బర్రెలు కూడా కనిపించలేదు. ఇక్కడ అందరూ కూడా బర్రెలు లేనటువంటి వాళ్ళుగానే ఉన్నారు అంటే ఒక రకమైన వ్యక్తులే. అందుకని ఇక్కడ మీకు అందరూ కూడా నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టుగా రోజుకి 2 రోజులకు ఒకసారి సంపుకి నీళ్లు వస్తున్నాయి. అలా కాకుండా ఒక రోజున ఆ విధంగానే ఇంకొక రోజున బెల్లను కూడా రీస్టోర్ చేసి బెల్ల ద్వారా నింపి మీరు వాడుకున్న నీళ్లు తప్పకుండా మీకు ఇస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీతో సమస్యలు తెలుసుకోవాలని ఈరోజు మేము ఏఈ గారిని పిలిస్తే ఈరోజు ఈ గారే మేము ముందుకు వచ్చారు. ఎలక్ట్రిసిటీ అంటే చూడండి, అధికారులు చెయ్యాలనే తపన ఉన్నటువంటి అధికారులు ఉన్నారు. తప్పకుండా మీ సమస్య కూడా చూసి ఎటువంటి కరెంటు ఫ్లక్చువేషన్ లేకుండా కూడా చూస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. గతంలో మీరు అందరూ కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు పాములు సంచరిస్తున్నాయన్నారు. ఎందుకంటే మీరు టౌన్ వాళ్ళ కంటే మీరు అదృష్టవంతులు. ప్రశాంతమైన గాలిని పీల్చుకుంటున్నారు. ప్రశాంతమైన గాలిని పీల్చుకుంటూ ఎటువంటి ఆరోగ్యంగా ఉండేదానికి అన్ని విధాల సౌకర్యాలు కల్పించినప్పుడు, ఇళ్ళకి మధ్య పార్కులు పెట్టినప్పుడు ఆ పార్కులు సంరక్షించుకోవడంలో మీరు కూడా ముందుకు చూడాలి. ఈ పార్కులు మీవి. మీరందరూ అనుకుంటే మొక్కలు నాటండి, తలా ఒక మొక్కలు నాటండి. అవే చెట్లు అవుతాయి, మీకు నీడనిస్తాయి, ఆక్సిజన్ ఇస్తాయి. మళ్ళీ ఈ ప్రాంతం పాములు లేని ప్రాంతంగా సంచరిస్తుంది. ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు, మన ఇంటిని మనం శుభ్రపరచుకోవాలి. మీరందరికి ఇళ్ళు ఉన్నాయి, నాకు ఇల్లు ఉంది. నా ఇంటిలో ఉండే చెట్లు మొట్టలు రోజువారీ నేను ఎలా సంరక్షించుకుంటున్నాను. ఇల్లు కట్టేంత వరకు ఏపీ టిడ్కో మీకు సౌకర్యాలు ఇచ్చేంత వరకు మున్సిపాలిటీ తప్ప మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో మీరు కూడా కొంత చొరవ చూడాలి. అన్నీ ఎవరో వచ్చి ఇస్తారనేది కాదు, మనం కూడా కొన్ని చేసుకోవాలని కూడా మీరు మనందరినీ, మా అక్కలందరినీ కూడా కోరుకుంటున్నా. తప్పకుండా మీరు అందరూ కూడా చెట్లు వేసుకోండి, ఆకుకూరలు వేసి పండించుకోండి. పార్క్ స్థలం ఉంది, అందరు కలిసి మీరు అందరూ కూడా సమిష్టిగా ఆకుకూరలు వేసుకోండి. అప్పుడప్పుడు కావాలి నాకు కూడా పంపించండి, సంతోషిస్తాం. కానీ ఆర్గానిక్ ఆకుకూరలు, ఎటువంటి ఎరువులు ఏమి లేకుండా ఈ ఖాళీ స్థలంలో మీరు అందరూ అనుకొని మీది ఈ స్థలం, ఇక్కడ ఎవరికి మా వాళ్ళు ఊరికి వచ్చి ఆ రైట్ లేదు. మీ అందరికీ హక్కు ఉంది. మీరు అందరూ అనుకుంటే ఈ ప్రాంతాన్ని మీరు అన్ని రకాలుగా వాడుకోవచ్చు. చిన్నదే ఒక మనసు 2 నిమిషాలు పెట్టగలిగితే ఇక్కడ ఆకుకూరలు పండించుకోవచ్చు, అన్నీ పండించుకోవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మంచి వాతావరణం, మంచి వెలుతురు ఉన్నటువంటి ప్రాంతంలో మీకు ఇల్లు కట్టడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీరు అన్నీ కూడా ముందుకు పోండి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీ అందరు కూడా ఒక్కటి ఆలోచించండి. మీరు ఇంతమంది కలిసి రోజువారీ అధికారుల చుట్టూ తిరగాలంటే సాధ్యం కాదు. ఒక అసోసియేషన్ ఫామ్ కావాలి. మీలోనే ఒకరు ప్రెసిడెంట్ గానో, ఒకరు సెక్రటరీ గానో, మళ్ళా ఆయన పాతుకుపోయి ఆయన రాజకీయ నాయకుడయ్యి మీ దగ్గర లంచాలు తినే స్టేజ్కి పోనీయకుండా సంవత్సరానికి ఒకసారి మనుషులు మారేటట్టుగా మీరు ఒక అసోసియేషన్ ఫామ్ కాండి. మీ తరఫున వాళ్ళు అధికారుల దగ్గర పోతుంటే మేము కూడా వాళ్ళకి అన్ని విధాలుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఆ విధంగా కూడా మీరు చేయండి అని కూడా చెప్తున్నా. ఇకపోతే ముఖ్యమైన విషయం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రాజకీయ నాయకులు అండ లేనంత కాలం ఈ ప్రాంతం అభివృద్ధి కాదు. ఎక్కడైనా రాజకీయ నాయకుడు పాత్ర మీ కళ్ళకి కనిపించకపోయినా రాజకీయ నాయకుడు అనేవాడు ఈ ప్రాంతంలో కౌన్సిలర్గా రేపు మీ ఇళ్ళకి వచ్చి ఓట్లు అడగాలని ధైర్యం వస్తే అప్పుడు వాడు ఇక్కడ సిమెంట్ రోడ్లు వేయాలా, కాలువలు తీయాలా, మురికి కాలువలు తీయాలని చూస్తాడు. అందుకని మీరు మీ ఓట్లన్నీ టౌన్లో ఉన్నాయి. టౌన్లో వాళ్ళు వచ్చి మీకు అభివృద్ధి చేయరు. ఇమీడియట్లీ మీరు ఇక్కడికి ఓట్లు మార్చుకుంటే అన్నీ మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. నాయకులు వస్తారు, ఓటర్స్ అందరు వస్తారు, అధికారులు వస్తారు, అన్నీ వస్తాయి. ఓట్లు కావల్లో పెట్టుకుని మీరు ఇక్కడ నివసించినంత కాలం రాజకీయ నాయకుల చూపు మీ మీద ఉండదు. అది చూడనంత కాలం
పోటీ ఉండదు. ఎప్పుడైతే మీ ఓట్లు ఇక్కడ ఉంటాయో ఇక్కడ కౌన్సిలర్ గా పోటీ చేయాలని తొత్తరు ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా పనులు చేయడం స్టార్ట్ అవుతుంది. మీ రేషన్ కార్డు వాళ్లే చూస్తారు, మీ ఆధార్ కార్డు వాళ్లే చూస్తారు. అన్ని జరగాలంటే మొట్టమొదటి నేను మంచిగా చెప్తున్నా, ఓటర్లని మీరు ఇక్కడికి మార్చుకోమని చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నా. మీ జీవితాలు బాగుపడాలంటే కూడా ఇది నాకే కాదు, నాకు ఎమ్మెల్యేగా ఇక్కడున్నా అక్కడున్నా ఓటేస్తారు, నాది కాదు. మీ ఇల్లు బాగుపడాలా, మీ ఊరు బాగుపడాలా, మీ ప్రాంతం బాగుపడాలంటే ఇక్కడ కంపల్సరీగా ఇందాక ఒక సోదరి చెప్పింది 10,000 పాపులేషన్ ఉండబోతుందని. అంటే 2,000 ఇల్లు ఇంటికి 3 మంది వేసుకుంటే 7,500 మంది ఇక్కడ నివసిస్తే 3 వార్డులు ఇక్కడే వస్తాయి. 3 వార్డు కౌన్సిలర్లు ఎక్కడుంటే పనులు కాకుండా ఎక్కడికి పోతాయా? పనులు కాకుండా అది ఆలోచించండి. ఫస్ట్ మీ ఓటు విలువ మీకు తెలియటలా. మీ ఓటును మీరు ఇక్కడ మార్చండి. అందరు నాయకులు, తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ, జనసేన అందరు నాయకులు ఇక్కడికే వస్తారు. కాబట్టి ఆ విధంగా కూడా ముందుకు పోవాలనే ఆలోచనతో మీ అందరికి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజున వాటర్ సప్లై పథకం, అమృత పథకం దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల నాడు రాష్ట్ర ప్రభుత్వం, వెంకయ్యనాయుడు గారు మన జిల్లా వాసి కాబట్టి, కావలి మీద మమకారంతో కావలి ప్రాంతంలో సంచరించిన వ్యక్తి కాబట్టి కావలిని అమృత పథకం కింద 62 కోట్ల రూపాయలతో కావలిలో ప్రజలందరూ కూడా ఒకే రకమైన నీళ్లు తాగాలి, ఒకే రకమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి ఇంకొక కొత్త పైపు లైన్ ద్వారా అన్ని ప్రాంతాలకి పైపు లైన్ తెస్తే దురదృష్టం కావలి ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి ఏఎం బేకరీ సెంటర్ లో అమృత స్తూపాన్ని కూల్చి కావలి ప్రజలకు నీళ్లు దారిని తీర్చకుండా 5 సంవత్సరాలు కాలరాచిన వ్యక్తి మన దురదృష్టం కావలి కాలకేయుడిగా మిగిలిపోయాడు. కాబట్టి మీ అందరికి కూడా చెప్తున్నా, ఈ రోజున ఇంకొక సంవత్సరం లోపల అమృత పథకం ద్వారా మీ అందరికీ కూడా నీళ్లు తెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ రాష్ట్రంలో ఉండేది చంద్రబాబు నాయుడు, పనికి ప్రదాత చంద్రబాబు, అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు, పనులు జరగాలంటే చంద్రబాబు, నాయకుల్ని అధికారులను నిద్రపోనీయకుండా కూడా అభివృద్ధి చేసే చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి మనందరికీ మంచి రోజులు వచ్చినాయి. కాబట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి మన కావలి ప్రాంతం చల్లంగా ఉంది అంటే అది ఈ ప్రకృతి కూడా ఈ రోజు హర్షిస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మొన్నటి రోజున మీరు అడిగారు పాములు వస్తున్నాయని జంగల్ తీయమంటే ఇమీడియట్లీ స్పందించాడు. జంగల్ తీయడం కూడా జరుగుతుంది. ఇంకా పరిశుభ్రతను కూడా పెంచి మీకు అన్ని విధాల ఆనందించేదానికి కూడా కృషి చేస్తానని కూడా తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా చెప్పాల్సింది, మీరే కాదు మిగతా వాళ్ళందరూ కూడా 500 కట్టినటువంటి వాళ్ళు మాత్రమే ఇళ్లలో ఎక్కువగా ఉంటున్నారు. 12,500 కట్టిన వాళ్ళు కానీ 25,000 రాజకీయంగా ఎవరైనా మీకు రుణమాఫీ చేస్తానని చెప్పున్నారు బాబు గారు కూడా. దాని మీద ఇంకా ఫీజిబిలిటీ చూస్తున్నారు. ఇది అంతా టైం పట్టుద్ది. ఈ లోపల మీరు ఇళ్లలో చేరటం చేయాలి. రేపు ఉన్నట్టుండి మీరు ఇళ్లలో చేరిన వాళ్ళందరికీ మేము రుణాలు మాఫీ చేయమంటే ఏం చేస్తారు? కాబట్టి ఫస్ట్ అందరూ కూడా ఇళ్లలో చేరండి. ఈ రాష్ట్రంలో రుణమాఫీ జరిగితే కావల్లో కూడా జరుగుతుంది. దానికి నేను కూడా నాంది పలుకుతానని కూడా తప్పకుండా మీ తరఫున మాట్లాడతానని కూడా తెలియజేస్తూ 2,100 ఇళ్లలో ఈ రోజున ఇంకా 395 మంది 365 ఎస్ఎఫ్టీ రెండో రకమైన ఇళ్లలో చేరాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీరు కూడా మీ బంధువులకి, మిత్రులకి, స్నేహితులకి, మీ పక్కింటి వారికి ఎవరైతే డబ్బులు కట్టున్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేయండి. కావలిలో అన్ని పరిసరాలతో పరిష్కారం కాబోతుంది. అందరూ కూడా ఇళ్లలో చేరమని కూడా ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా 430 ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి వాళ్ళు కూడా 275 మంది చేరాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది రిజిస్టర్ చేయించుకున్నారు కానీ ఇంకా చేరలేదు. అవన్నీ కూడా భవిష్యత్తులో ప్రభుత్వాలు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు అందరూ బాధపడతారు. ముందు అందరూ కూడా ఇళ్లలో చేరండి. అన్ని చేరిన రోజున మనం ఇంకా అన్ని రకాల సదుపాయాలు కల్పించుకునే దాంట్లో తప్పకుండా స్థానిక ఎమ్మెల్యేగా మీకు ఓట్లేశారు, నన్ను గెలిపించారు. కావలికి ఎమ్మెల్యేని సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇచ్చారు. కాబట్టి నిరంతరం మీకు సేవకుడిగా పనిచేయడానికి కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాడని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ, అందరు అధికారులు మంచి వాళ్ళు ఉన్నారు. మంచి పరిపాలన రాబోతుంది. అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, నన్ను ఆహ్వానించినందుకు మిమ్మల్ని అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అదేవిధంగా మెప్మా మీద కూడా కొంతలో ఒక స్టోర్ కూడా ఏర్పాటు చేసేదానికి కూడా ఆలోచన కూడా తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ 55 సంవత్సరాలు దీప్తి అయినటువంటి వాళ్ళకి అందరూ కూడా బ్యాంక్ లోన్ రావడం లేదని కూడా చెప్పారు. దానికి కూడా అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయింది 55వ సంవత్సరం, ఇప్పుడు 61వ సంవత్సరం. దీనివల్ల ఏదైనా
ఫీజిబిలిటీ ఉంటే అవకాశాలు ఉంటే సహాయం చేయమని, లేదంటే ఫ్యామిలీ మెంబర్ పేరు మీద లోన్ తీసుకునే దానికి ఏమైనా ఉందా అనేది కూడా మేము ప్రభుత్వంతో కూడా చర్చించడం కూడా జరుగుతుంది. తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరించి మిమ్మల్ని ఆనందంగా ఉంచేదానికి మేము కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా హామీ ఇస్తూ, మంచి వాతావరణంలో జీవించండి, ఆరోగ్యంగా జీవించండి. మన బిడ్డల్ని గంజాయికి బానిసలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని కూడా మరొక్కసారి చూస్తూ, కావలి ప్రశాంతంగా ఉంచేదానికి మన బిడ్డలను ఒక కన్ను అంటే ప్రేమతో ఒక కంటి చూపుతో చూస్తున్నానని కూడా చెప్తున్నా. ఎందుకంటే కావలిలో గతంలో గంజాయి విపరీతంగా ఉండి పిల్లలు చెడిపోయినటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి మనం కూడా ఇటువంటి పరిసరాల్లో, అంటే ఇది అవుట్డోర్లో ఉంది కాబట్టి ఎవరైనా ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఇక్కడికి వచ్చినా కూడా ఇమీడియట్లీ దానికి మీరు చర్యలు తీసుకోండి, దానికి పోలీసు వాళ్ళకి ఇంటిమేట్ చేయండి. తప్పకుండా నేను కూడా దానికి ఉంటా. అందుకని ఇటన్ని పనులు చూసేదానికి గుత్తికొండ కిషోర్ గారిని మీకు అప్పచెప్తున్నా. తప్పకుండా మీరు అందరూ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటారని నాకు అవకాశం ఇచ్చిన మిమ్మల్ని అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.